సంబంధించి నిందితులను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని మీద ఈ దాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖండించారు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందినటువంటి వ్యక్తులు దాడి చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే లేదు, వారంతా కూడా కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ విభాగానికి చెందిన వారంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకు సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలతో ఉన్నటువంటి ఫోటోను కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు మొత్తం ఈ అంశం అంతా కూడా ఓయూజేఏసీ చేసింది అనేటటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఓయూజేఏసీకి చెందినటువంటి లీడర్ నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దత్తాత్రేయ గారు ఏం చెప్తారు? ఏం జరిగింది నిన్న అసలు అల్లు అర్జున్ ఇంటి మీద అటాక్ కి సంబంధించి? నమస్తే అండి, ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకు మీకు కూడా గుడ్ మార్నింగ్. ఏదైతే ఇవాళ అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి రేవతి గారి మరణం తర్వాత ప్రత్యక్షంగా మరణం జరిగింది డిసెంబర్ 4వ తారీఖు నాడు. ఇవాళ డిసెంబర్ 23వ తారీఖు వరకు వచ్చాం. దాదాపుగా 13-14 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పందించడం అనేటువంటిది నిజంగా ఆశాస్పదంగా ఉందండి. ముఖ్యమంత్రి గారు వేగంగా స్పందించాల్సినటువంటి అంశాన్ని చాలా రాజకీయ అవకాశవాదం కోసం వాడుకుంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పైన మహిళ నిమిషం ఆసిఫా అనేటువంటి మహిళని గర్భగుడిలో మళ్ళీ దాంట్లో మధ్యలో కాంట్రవర్షన్స్ ఎందుకు? నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో వస్తే ఎట్లుంటుంది? నేను మాట్లాడుతున్నది వినండి. యాజ్ ఓయూజేఏసీ లీడర్ గా ఈ రోజు మన జీ తెలుగులో మాట్లాడుతున్నా వినండి. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి దానికి ఓయూజేఏసీ దానికి ఒక ప్రతిష్టాత్మకత ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తెలంగాణలో ప్రతిష్టాత్మక అనేటువంటి ప్రతిపక్షంగా పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ఉన్నటువంటి ప్రతి సమస్యపై ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడుతుంది. ఇవాళ గురుకులాలలో చనిపోయినటువంటి విద్యార్థుల ఆత్మహత్యల గురించి కానీ, విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ విషయంలో కావచ్చు, రైతులకు జరుగుతున్నటువంటి ఆత్మహత్యల విషయంలో కావచ్చు, లేకపోతే చేనేత కార్మికుల విషయంలో ప్రతిదాని విషయంలో మాట్లాడుతుంది, స్పందిస్తుంది. నిరుద్యోగ విషయంలో కూడా జీవో 29 తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ నిన్న మీ జేఏసీనా నిన్న దాడి చేసిన వాళ్ళు కూడా ఓయూజేఏసీ అంటున్నారు. మీ జేఏసీనా అల్లు అర్జున్ ఇంటి మీద అటాక్ చేసింది? ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా ఎవరైతే నిన్న వెళ్లి అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేశారో, సంఘటన 4వ తారీఖు నాడు జరిగితే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాస్పిటల్కి 25 లక్షలు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలనే ఉద్దేశంతో ఏదైతే అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరికి వెళ్లి దాడి చేసినటువంటి వాళ్ళు ఎన్ఎస్యుఐలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఓయూజేఏసీ పేరు మీద వెళ్లి దాడి చేశారనేటువంటిది సుస్పష్టం. అది ఇక్కడ ఓయూజేఏసీ అనేటువంటిది ఒక పార్టీకి వత్తాసు పలకడం, ఇంకో పార్టీకి ఎత్తుకోవడం అని కాదు. ఓయూజేఏసీ ఒక స్వచ్ఛంద సంస్థగా ఉద్యమ సమయంలో ఉండే. ఇప్పుడేమైంది, కాలక్రమంలో ఓయూజేఏసీలో ఉన్నటువంటి నాయకులందరూ రాజకీయ పార్టీలకు అనుసంధానంగా పనిచేస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులే ఇన్ని రోజుల తర్వాత, నేను ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే చనిపోయినటువంటి సంఘటన డిసెంబర్ 4న జరిగింది. ఇన్ని రోజులుగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి విషయంలో ఎందుకు ఓయూజేఏసీ స్పందించలేకపోయింది ఇన్ని రోజులుగా? ఈ సంఘటన ప్రజా సంబంధమైనటువంటి సమస్య అయినప్పుడు అల్లు అర్జున్ గారి ఈ యొక్క విషయంలో ప్రభుత్వము వేగంగా స్పందిస్తూ రాష్ట్రంలో సమస్యలు కానీ దత్తాత్రేయ గారు, నేను మిగిలిన వారికి కూడా అవకాశం ఇవ్వాలి. రైట్, మస్తాన్ రావు గారు నమస్తే. సారీ